ఆరాధించటకు కూడి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ శుభవందనాలండి. దేవుని సహాయ నిమిత్తం చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహిమలోకంలో ఉన్నత సింహాసనం నందు ఆసీనుడైన మా దేవ, పరిశుద్ధమైన ప్రశస్తమైన మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మా ఎడల తండ్రి మీరు చూపిన కృపకే స్తోత్రాలనైనా మరొకసారి మా బ్రతుకొస్తున్న బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానించినే ఉండగా మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. ఏ మాటలైతే వింటున్నామో ఆ మాటల్లోని శక్తిని, ఆ మాటల్లోని భావాన్ని మేము అర్థం చేసుకున్నట్టు మా అందరి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. నాయనా, మిమ్మల్ని ఆరాధించడానికి మీ సన్నిధికి తోడుకొని వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరిని బట్టి స్తుతులు స్తోత్రం తండ్రి. మీ బిడ్డలందరికీ ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యాన్ని బట్టి కూడా స్తోత్రాలు నాయనా. మహోన్నతుడు అల్పుడనైన నేను మీ సర్వ సమాజం ఎదుట నిలవబడి మీ గురించి మాట్లాడబోతుండగా పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని నడిపించమని నాయనా, మమ్మల్ని రక్షించే శక్తి కలిగిన మాటలు మేము వినుచుండగా సాత్వికంతో అంగీకరించే మంచి మనస్సును, విచక్షణ జ్ఞానాన్ని మా అందరికీ కలుగజేయమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవునికి మహాకృపను బట్టి ఈ విధంగా మరోసారి మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకునేటప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నాకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. ఉన్న కొద్దిపాటి సమయంలో కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా బైబిల్ తెరచి ఏ మాటలైతే మనం వింటున్నామో బైబిల్ నుంచి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి చదువుకుందామండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 12 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధ వివేకం గలవారును, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వల్లనియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ప్రియ దేవుని సంగమా, చదవబడిన వాక్య భాగం చాలా పెద్దగా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ మనం చదువుకున్నప్పుడు, వింటున్నప్పుడు దీని యొక్క అర్థం ఏంటంటే దేవుని పిల్లమైన మనము దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. మీరు మధ్యలో విషయాన్ని గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఏమంటున్నాడంటే, దేవుని పిల్లలందరూ కూడా దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అంటే దేవుని విషయంలో అభివృద్ధి పొందకపోతే ఎలా ఉంటుందంటే, మనం అందరం కూడా చిన్ననాటి నుంచి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళము. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో విషయాలు మనం విన్నాం. తండ్రి అయిన దేవుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి, సంఘం గురించి, దేవదూతల గురించి, నరకం గురించి, పరలోకం గురించి ఎన్నో విషయాలు విన్నాం. ఎన్నో విషయాలు విన్నాము కదా అని వదిలేసి ఊరుకున్నామా? మనం దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి, బైబిల్ చదువుతున్న ప్రతిసారి, దేవుని సేవకులు మాట్లాడుతున్న ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. అంటే బైబిల్ అనేది, దేవుని యొక్క జ్ఞానం అనేది, దేవుని విషయమైన జ్ఞానములు మనం అభివృద్ధి పొందటం అనేది కొంత సమయం తర్వాత, కొంత పీరియడ్ తర్వాత ఆగిపోయేది కాదు. మనం జీవితాంతము మనం చనిపోయేంత వరకు నేర్చుకుంటున్న ఆ చనిపోయే క్షణాన కూడా దేవుడు ఒకవేళ మనకి వాక్యాన్ని వినిపిస్తే ఆ రోజు ఆ క్షణం కూడా ఖచ్చితంగా ఏదో ఒక కొత్త విషయాన్ని దేవుడు మనకు నేర్పుతాడు.
ఎందుకంటే బైబిల్ అనేది అంత ఉన్నతమైనది, అది మన మేధస్సుకు అందేది కాదు. ఎందుకంటే దేవుడు అనంతుడు, మనము పరిమితులు. మన మేధస్సు కానీ మన యొక్క జ్ఞానము కానీ అది చాలా దేవునితో పోల్చినప్పుడు అసలు కౌంట్ చేయడానికి కూడా సరిపోదు, అంత చిన్నది మన జ్ఞానం. మరి అలాంటి జ్ఞానముతో అనంతుడైన దేవుడిని మనం అర్థం చేసుకోవాలంటే అంత చిన్న విషయం ఏమీ కాదు. కానీ దేవుడు మన స్థాయికి ఎంత అవసరమో, మన పరలోకానికి వెళ్ళటానికి మనకి ఏ మాటలు అవసరమో అవి ఖచ్చితంగా మనకు తెలియజేస్తాడు. బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా నేర్చుకున్నంత ఆయుష్ కానీ, అంత జ్ఞాపక శక్తి కానీ, అంత సామర్థ్యం కానీ మనకు లేదు. కానీ మనకి దేవుడు ఎంత తెలియజేస్తాడంటే మనము పరలోకానికి వెళ్ళటానికి. అసలు బైబిల్ మనకి ఇచ్చిందే మనం పరలోకానికి వెళ్ళటానికి. ఇప్పుడు మన పరలోకానికి వెళ్ళటానికి ఎన్ని మాటలైతే మనకు వినిపించబడ్డాయో ఆ మాటలకు మనం న్యాయం చేస్తే చాలు. నిజానికి ఆలోచించండి ఒకసారి, చిన్నప్పటి నుంచి ఎన్ని మాటలు విన్నాం, దేవుని వాక్యాలు, ఎన్ని ప్రసంగాలు వినుంటాం, ఎన్ని ప్రసంగాలు మనం బోధించి ఉంటాము. వాటన్నిటికీ న్యాయం చేస్తున్నామా? మనం ఎక్కడైనా ఒక డ్యూటీలో జాయిన్ అయితే వాళ్ళు మనకి ఎంతైతే టాస్క్ ఇస్తారో అది కంప్లీట్ చేస్తేనే మనకు శాలరీస్ ఇస్తారు. కానీ దేవుడు మనల్ని అడగటం లేదు. కాబట్టి మీరు నేర్చుకున్న దానికి ఇదిగో ఈరోజు ఈ పాఠం నేర్చుకున్నారు, ఇన్ని రిఫరెన్సులు నేర్చుకున్నారు, ఇంత నోట్స్ రాశారు, ఇంత వాక్యాన్ని ప్రకటించారు, మరి మీరు దానికి ఎంతవరకు న్యాయం చేస్తున్నారని దేవుడు ప్రత్యక్షంగా మనతో మాట్లాడితే మన దగ్గర ఆన్సర్ ఉంటుందా? ఖచ్చితంగా మనం సమాధానం చెప్పలేము. ఎందుకంటే ఆయన మనల్ని అడగటం లేదంటే ఆయన బిడ్డలు ఆయన మాట వింటారని ఆయనకు నమ్మకం. కానీ మనం ఏం చేస్తామంటే చెప్పేవారమైనా వినేవారమైనా అందరిది ఒకటే బాణి. చెప్పేవారు చెప్పుకుంటా వెళ్ళిపోతారు, వినేవారు వినుకుంటా పోతారు, కానీ దానికి మనం న్యాయం చేయం. అలా చేయటం లేదు. కాబట్టే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఈ యొక్క గొడవలన్నింటిని మనం ఆలోచిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం విషయంలో ఆయన కొంతమంది దేవుడని, కొంతమంది దేవుడు కాదని దేవుని పిల్లలే కొట్లాడుకుంటున్నారు. కానీ మన బ్రతుకు పుస్తకమైన బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని విషయమైన జ్ఞానం విషయంలో మనం అభివృద్ధి పొందితే ఆయన దేవుడా కాదన్న విషయం కూడా మనకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. దాని గురించి మనకి ఎవరు పెద్దగా వివరించాల్సిన అవసరం కూడా లేదు. మనం ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటే, అందుకే నేను ఎక్కడ నిలబడ్డా కూడా ప్రతిరోజు బైబిల్ చదవండి అనే చెప్తాను. ఎందుకంటే కేవలం ఆదివారం ఒక గంట కానీ, లేదా మనకు బైబిల్ క్లాస్ అప్పుడు కానీ, లేదా ఏదైనా మీటింగ్లోకి వెళ్ళేసి 1-2 గంటలు మనం వింటే దేవుని యొక్క జ్ఞానం మనం అర్థం చేసుకోలేము. దేవుని యొక్క జ్ఞాన విషయంలో మనం అభివృద్ధి పొందాలంటే ప్రతిరోజు ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి, పఠించాలి. కీర్తన గ్రంథం 1:1 ఏం చూస్తామండి మనం? దివారాత్రులు దాన్ని ధ్యానించాలంట. దివారాత్రులు, రాత్రి లేదు పగలు లేదు, దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. వినటం కాదు, చదవటం కాదు, ధ్యానించటం. మనం కళ్ళు మూసుకుంటే ఆ రీలంతా మనకి తిరుగుతూ ఉండాలి. మనం ఏ మాటలైతే విన్నామో, ఏదైతే చదివామో ఈరోజు డైలీ పోర్షన్లో బైబిల్ ఏదైతే మనం చదివామో అది మనకి ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానించటం అంటే పశువులు పొలంలోకి వెళ్ళేసి మేత మేసి వచ్చిన తర్వాత పండుకొని నెమరు వేస్తాయి కదా, దాన్ని ధ్యానించటం అంటే. అందుకని మనకి ఎవరు ఫీల్ అవ్వద్దు, కానీ బుద్ధి జ్ఞానములు వివేకం కలిగిన వారమైనప్పుడు కూడా మనల్ని ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు దేవుడు? చీమల యొద్దకు, పశువుల యొద్దకు వెళ్ళాడు. మనకంటే తెలియగలిగినయనా? వాటి సహజ లక్షణాలు అవి చేస్తున్నాయి. మనం అవి కోల్పోయాం కాబట్టి చీమ మన కంటికి కనిపిస్తుందండి. అసలు కింద ఎక్కడ ఉందో కంటికి కనపడదు. అందుకే కళ్ళజోడు పెట్టుకొని చూస్తాం మాలాంటి వాళ్ళు. మరి వాని దగ్గరికి వెళ్ళేసి మనం ఏం నేర్చుకుంటాం? చీమ ఎంత, దాని యొక్క తలకాయ ఎంత, తలకాయలో ఉన్న బ్రెయిన్ ఎంత, ఏం నేర్చుకుంటాం మనం? అంటే అంత స్థాయికి దిగిపోయామని అర్థం. సాక్షాత్తు అసలు మనం ఎవరు? మన స్టేటస్ ఏంటండి? 1:26 ఆదికాండంలో దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక, అది మన స్థాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయామో కాబట్టి నాయన మీరు మరలా నా స్థాయికి రావాలంటే ఇదిగో ఆ కింద స్థాయికి వెళ్ళేసి అక్కడి నుంచి రాండి అని చెప్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని సంఘం, మనము దేవుని యొక్క జ్ఞాన విషయంలో మనం అభివృద్ధి పొందాలంటే ఖచ్చితంగా బైబిల్ మనం ప్రతిరోజు ధ్యానిస్తూ పఠించే వారమై ఉండాలి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వ విషయంలో కొన్ని ఆలోచనలు మనం చేద్దామండి. ఆయన 100% డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, ఆయన 100% దేవుడు. మీలో ఎంతమంది అవునన్నా కాదన్నా
బైబిల్ ప్రకారమైన 100% ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనందరికీ బాగా సుపరిచితమైన వాక్య భాగము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు దేవుడున్నాడు, ఆ దేవుని యొక్క వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుడు. 14వ వచనంలో మనం చూస్తే ఆ వాక్యము అంటే దేవుడై ఉన్న వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. కానీ ఆయన భూలోకానికి రాకముందు ఎవరైనా క్లియర్గా మనకు వాక్య భాగం తెలియజేస్తుంది, 100% దేవుడు, దాంట్లో డౌటే లేదు. అయితే ఎలా దేవుడు ఏంటన్న విషయాలు మన బైబిల్లోకి వెళ్ళి బాగా ఆలోచన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు తెలియజేస్తాడు. కేవలం ఇక్కడ చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇది ప్రింట్ మిస్టేక్ ఉందండి. ఎందుకంటే కొన్ని వాక్య భాగాలు మనం చూసినప్పుడు ఈయన దేవుడైతే దేవుని కుమారుడిగా ఎందుకున్నాడు, దేవుని కుమారుడైతే దేవుడికి అన్నీ తెలుసు, నాకు తక్కువ తెలుసు, లేదు ఈ విషయాలన్నీ నా తండ్రికే తెలుసు, ఆయన చేత నేను పంపించబడ్డాను, కాలంలో సమయంలో తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, ఇలాంటి మాటలన్నీ మనం విన్నప్పుడు ఈయన దేవుడు కదా, మరి దేవుడైనప్పుడు ఈయనకి అన్నీ తెలిసి ఉండాలి కదా, మరి తండ్రికి తెలుసు అంటున్నాడు ఏంటి, నాకు తెలియదు అంటున్నాడు ఏంటి, ఇలా కన్ఫ్యూజన్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ప్రతిరోజు బైబిల్ జ్ఞానాన్ని మనం పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఎందుకు దేవుడని రాయబడింది, అక్కడ అలా ఎందుకు మాట్లాడాడు, ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. మనం ఆ స్థాయిలో నేర్చుకున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు 100% ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఎక్కడుండి ఏ స్థానంలో ఉండి మాట్లాడుతున్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు అందరూ మాట్లాడే మాట ఏంటంటే, బైబిల్లో మనకి యెహోవా దేవుడు దేవుడుగా కనబడుతున్నాడు, బైబిల్లో మనకి యెహోవా దేవుడు దేవుడుగా కనబడుతున్నాడు. ఇలాంటి వచనాలు చదివినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవుడుగా కనబడుతున్నాడు. యెహోవా దేవుడు దేవుడుగా కనబడుతున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవుడుగా కనబడుతున్నారు. కానీ బైబిల్లో మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, దేవుడు ఒక్కడే. ఇప్పుడు మరి యెహోవా దేవుడు దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, మనకు ముగ్గురు దేవుళ్ళని బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు, ఒక్కడే దేవుడు. మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా దేవుడు అని రాయబడింది కదా, మరి ఈ విషయం మనకి ఎలా అర్థమవుతుంది? ఒక గంట ప్రసంగం విన్నంత మాత్రం మనకు అర్థమైపోతుందా? కాబట్టే మనం చదవాలి ప్రతిరోజు. మీలో చాలామంది బైబిల్ క్లాస్కి రాని వాళ్ళు ఫీల్ అవ్వద్దు, కానీ ఫీల్ అవ్వండి. ఎందుకు ఫీల్ అవ్వద్దన్నానంటే అన్ని విలువైన విషయాలు మనకి ఇక్కడ వినిపించబడుతున్నాయండి. దేవుని సేవకులు పెద్దలు డ్యూటీలు మానేసుకొని లేదంటే డ్యూటీల దగ్గర పర్మిషన్ తీసుకొని హడావుడిగా వచ్చేస్తున్నారు. వాళ్ళిద్దరితో పోలిస్తే ఇక్కడ ఉన్న మనం అందరం కూడా చిన్నవాళ్ళేమో వయసులో కూడా, వాళ్ళకేం పనులు లేవని కాదు, ఎవరు ఫీల్ అవ్వద్దు. కానీ ఖచ్చితంగా బైబిల్ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఆరాధనకు మనం ఇంతమంది వస్తున్నాం, బైబిల్ క్లాస్కి రాకపోతే ఇప్పుడు ఇక్కడ ప్రశ్నలు వస్తున్నాయి కదా, యెహోవా దేవుడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, ముగ్గురు దేవుళ్ళు అంటే కాదు, ఒక్కడే దేవుడు. మరి ఎలా మనకు తెలుస్తుంది? ఇక్కడ గంట సేపు 2 గంటలు 3 గంటలు నేర్చుకోగలుగుతామా? ఇక్కడ కొంత ఇంట్రడక్షన్ నేర్చుకొని మరలా నెక్స్ట్ మనకి శుక్రవారం బైబిల్ క్లాస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇంకొంత నేర్చుకోవచ్చు. అంటే దేవుడు మనకి వాక్యం నేర్పించడానికి ఇలాంటి పరిస్థితులన్నీ అనుకూలపరుస్తుంటే మనమే ఆయన దగ్గరికి రాకపోతే అప్పుడు దేవుని గురించిన జ్ఞాన విషయంలో మనం ఎలా అభివృద్ధి చెందుతాం? కాబట్టి అన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందాం లోకంలో. ఇక్కడ దేవుని విషయంలో కూడా ఆ జ్ఞాన విషయంలో అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మన స్థానిక సంఘంలో ఏ కార్యక్రమం జరుగుతున్నా 100% వచ్చేటట్టుగా ఉండాలి. ఇంకా రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళు ప్రేరణ కలిగేటట్టుగా ఉండాలి. ఇన్ని చైర్స్ ఖాళీగా ఉన్నాయి, మన కుటుంబంలో అందరూ వచ్చారండి. దేవుని ఆరాధన అంటే కుటుంబంలో కుటుంబ సమేతంగా రావాలి. పెళ్ళిళ్ళకి పేరెంటాలకైతే కుటుంబ సమేతంగా వెళ్తాం. లేదు ఇంట్లో ఒకరిద్దరు రాలేదనుకోండి, వాళ్ళు ఎందుకు రాలేదని అవతల వాళ్ళు ప్రశ్నిస్తారు, అడుగుతారు, వాళ్ళకి ఏదో సాకులు చెప్తాం మనం. అలా దేవుని సన్నిధికి వచ్చి మనం సాకులు చెప్పేవారిగా ఉండకూడదు. కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తేనే ఈ కుటుంబం అంతా పరలోకానికి ఎత్తబడుతుంది. ఇక్కడికే రాలేకపోయిన మనము దేవుడున్న లోకానికి వెళ్ళటం చాలా కష్టమండి. సో ఇక్కడికి రావటానికి ఎంత కష్టమైనా సరే ఆ సమస్యలన్నీ అధిగమిస్తూ మనం దేవుని సన్నిధికి రాగలిగితే ఎట్టో కట్ట కింద మీద పడి పరలోకానికి కూడా వెళ్ళగలుగుతాం. ఇక్కడికి రావడానికే మనకి ఎంత కష్టమైనప్పుడు ఇక్కడికి రావడానికి ఇంకా సేవకులు ఫోన్ చేస్తారు, పెద్దలు ఫోన్ చేస్తారు, అమ్మ నాన్న ప్రేరణ కలిగి ఉంటారు, వెళ్ళండి వెళ్ళండి అని. ఇక్కడికి రావడానికి ఎంతమంది ఫోర్స్ చేస్తుంటే రాలేకపోతే పరలోకానికి ఎలా వెళ్తాం?
కాబట్టి ప్రియ దేవుని సంగమా ఆలోచించేద్దామండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిన మాటలు సమాజంలో ఉంటున్న మాట ఏంటంటే, ఆయన దేవుని కుమారుడుగా ఉంది కదండి, మరి మీరు దేవుడు అంటారేంటి అని ఒక మంచి రిఫరెన్స్ మనం చూపిస్తారు. ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎంత చక్కటి మాట చూడండి. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎప్పుడు రావాలనేది దేవుడు సమస్త ప్రవక్తల చేత ప్రవచించాడు. ఆ కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని భూలోకానికి పంపించాడు. దేవుడు భూలోకానికి తన కుమారుని పంపించాడు. దేవుడు తన కుమారుని భూలోకానికి పంపించాడు కాలము పరిపూర్ణమైనప్పుడు. ఇప్పుడు దేవుని కుమారుడు అని ఇంత చక్కగా ఉంది. ఇదిగో చూడండి, దేవుని కుమారుడు అని ఉంది. ఎక్కడి నుంచి పంపించబడ్డాడు? పరలోకం నుంచి పంపించబడ్డాడు. తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పరలోకంలో ఉన్నారు. ఇదిగో తండ్రి పంపించాడు, నా కుమారుని, దేవుని కుమారుని పంపించాడు. ఇంత చక్కగా ఉంది కదా. మరి మీరు దేవుని కుమారుడు అంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? దేవుని కుమారుడు అని ఉంది కదా, దేవుడు ఎలా అవుతాడు? కలుగు చేయబడినది ఏది కూడా దేవుడు అనటానికి అవకాశం లేదు. సృష్టికి సృష్టికర్తకు తేడా తెలుసు కదా మనకి. సృష్టిని సృష్టించేవాడు సృష్టికర్త. కలుగు చేయబడిన వాడి కంటే గొప్పది కాదు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కలుగు చేయబడిన వాడా, ఆల్రెడీ అన్నిటినీ కలిగించినవాడా? మనకు తెలిసిన దాని ప్రకారం అన్నిటినీ కలిగించినవాడు. అయితే సమాజంలో మనకు వస్తున్న ప్రశ్నలు ఏంటంటే, అన్నిటినీ దేవుడే చేశాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే చేశాడు, కాకపోతే ఈయన పరలోకంలో దేవుడు కన్నాడు. సృష్టి కార్యక్రమాలు మొత్తాను మీరు ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా సరే, కొలసీ పత్రికలో కూడా ఎక్కడ చూసినా సరే సమస్తాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారే తన నోటి మాట చేత కలుగు చేశాడు. ఓకే, ఒప్పుకుంటాం. కానీ ఈయన కలుగు చేసింది తండ్రి అయిన దేవుడు పరలోకంలో కలుగు చేశాడు అంటాడు. తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరలోకంలో కన్నట్టు 66 పుస్తకాల్లో ఒక్క మాట కూడా మనకు కనపడదు. మీరు ఆల్రెడీ బైబిల్ రోజు చదివేవాళ్ళు అయితే అందుకే ఆ మాటను ఎందుకు పదే అన్నిసార్లు మాట్లాడుతున్నారంటే, మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా మన బ్రతుకు పుస్తకం బైబిల్లోనే చూడాలి. మరి దేవుని కుమారుడుగా ఎందుకు పిలువబడ్డాడు అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే ఇంకొక మాట కూడా చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఎవరు వచ్చాడండి? జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మనుష్య కుమారుడు వచ్చాడు. ఇందాక మనం చూసిన 4:4లో గలతీలు రాసిన పత్రిక ఏమని చూసాం? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. దేవుడు తన కుమారుని పంపాడు. ఇక్కడ ఏమని చూస్తున్నాము? మనిషి కుమారుడు అని చూసాం. అక్కడ దేవుని కుమారుని అలా ఉంచితే ఇక్కడ మనిషి కుమారుడు. మనిషి కుమారుడు అని ఎప్పుడు అనబడతాడు? మనిషి కుమారుడు అని ఎప్పుడు అనబడతాడు? మనిషికి జన్మించినప్పుడే కదా. చూడండి జాగ్రత్తగా, మనిషికి జన్మించినప్పుడే మనిషి కుమారుడు అనబడతాడు. ఇప్పుడు పరలోకం నుంచి ఈయన కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు కదా. ఇప్పుడు పరలోకంలోనే మనిషి కుమారుడా? ఇక్కడ కూడా ఏమని చూస్తున్నాం? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. వచ్చేటప్పటికే మనిషి కుమారుడా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని కుమారుడుగా పంపించబడ్డాడు. 4:4 గలతీ పత్రికలో వాళ్ళు ప్రశ్నించే ప్రశ్న మంచిది, చాలా మంచి ప్రశ్న కూడా అది. మరి ఇక్కడ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. వచ్చేటప్పటికే మనిషి కుమారుడా? వచ్చిన తరువాత కదా. మనిషి కుమారుడు అని ఎప్పుడు అనబడుతున్నాడు? మరియ తల్లి గర్భాన పుట్టాడు కాబట్టి, మనుషునికి పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకుందాం? ఆ గలతీ 4:4 ఈ 19, 10 వచనములు ఈ రెండు కంపేర్ చేసి ఒకసారి ఆలోచన చేయండి. ఒక నిమిషం టైం తీసుకొని రెండు రిఫరెన్స్లు పక్కన పెట్టుకొని ఒకసారి చదవండి. అక్కడ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని భూలోకానికి పంపించాడు, మంచిది, అది వాస్తవమే, ఇది వాస్తవమే. ఇక్కడేమో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాడు.
ఇప్పుడు దేవుని కుమారుడు అని నమ్ముదామా, మనిషి కుమారుడు అని నమ్ముదామా? దేవుని కుమారుడు 100%, మనిషి కుమారుడు 100%. కానీ పంపించబడే నాటికే, ఇక్కడ ఆగుతున్నాను, పంపించబడే నాటికే మనిషి కుమారుడా? వచ్చిన తర్వాత కదా మనిషి కుమారుడు. మరి ఇక్కడ ఏమంటుంది? మనిషి కుమారుడు వచ్చెను అంటే పంపిస్తున్నప్పుడే మనిషి కుమారుడా? ఎందుకు ఆగుతున్నాను ఆలోచించండి అండి. ఒక మాటలో అర్థం అవడానికి చెప్తున్నాను. మరే తల్లి గర్భాన పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడు, యేసోపు గారికి పుట్టలేదు కాబట్టి దేవుని కుమారుడు. వెరీ సింపుల్, బాగా అర్థం చేసుకోండి. మరేం తల్లి గర్భం ఎలా ధరించిందండి? పరిశుద్ధాత్మని సహాయంతో. అదే యేసోపు గారికి పుట్టుంటే దేవుని కుమారుడు అనబడడు. 2వ అధ్యాయంలో చాలాసార్లు చదువుకున్న మాట అనుకుంటా. ముప్పై 31వ వచనం, 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయం 31, 32 వచనాలు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. కుమారుడు అనబట్టం ఏంటండి? కుమారుడైతే కుమారుడు. ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడండి, వీడు నా కుమారుడు అనబడతాడు అంటానా? వీడు నా కుమారుడు అంటానా? మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, కొడుకులు కూతుళ్ళు ఉన్నారు కదా. ఈమె నా కుమార్తె అనబడును. ఆ సెంటెన్స్ బాగుందా? లేదు వీడు నా కొడుకు బాగుందా? మరి ఇక్కడ కుమారుడు అనబడును అంటే అర్థం ఏంటి? మరియమ్మ తల్లికి పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడు, యేసోపు గారికి పుట్టలేదు. దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో భూలోకానికి ఆయన వచ్చాడు కాబట్టి దేవుని కుమారుడు అనబడతాడు. ఆ అనబడుతున్న ఆయనే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. పరలోకములో పుట్టలేదు. పరలోకములో పుట్టిన దాన్ని బట్టి దేవుని కుమారుడు కాదు. మీరు ఎన్నిసార్లు చదివిన బైబిల్ని 66 పుస్తకాలను మీకు టైం తీసుకొని, అంటే ఏ పని పాట లేని వాళ్ళకి అనుకో, ఏ ఉద్యోగ వ్యాపారం లేదు, ఏ వ్యాపకం లేదనుకో, చక్కగా కూర్చుంటే ఒక సంవత్సరంలో బైబిల్ మొత్తం చాలాసార్లు చదివేయచ్చు. అంత టైం మనకు లేదు. ఎందుకంటే ఆదికాండంలో ఏదైనా తోటలో మన ఆది తల్లిదండ్రులు చేసిన తప్పే మనము చేస్తూ ఫ్రీగా దేవుడు ఫుడ్ పెడుతుంటే మనం పాపం చేసి, లేదు నేనే కష్టపడి సంపాదించుకొని నా కుటుంబాన్ని పోషించడానికి బయటికి వెళ్ళిపోయాం, అవాదములు వెళ్ళిపోయినట్టుగానే. ఇప్పుడు మన కుటుంబ పరిస్థితి కూడా అంతే. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చదివితే, మీరు పిచ్చుకల కంటే బహుశ్రేష్ఠులు, నేను వాటే పోషిస్తున్నా, మిమ్మల్ని పోషించిన అంటున్నాడు. కాబట్టి ఆ విషయాలన్నీ మనం పక్కన పెట్టేసి మనకు బైబిల్ చదవడానికి టైం లేకుండా మనమే చేసుకున్నాం. ప్రియ దేవుని సంగం ఆలోచన చేద్దామండి. ఇక్కడ దేవుని కుమారుడు మనిషి కుమారుడు అనటానికి చిన్న వ్యత్యాసం అర్థమైందా? మరియమ్మ తల్లి గర్భాన పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడుగా పిలువబడుతున్నాడు. యేసోపు గారికి పుట్టలేదు, స్త్రీ పురుషుల కలయికతో పుట్టలేదు. ప్రభునేసు చాలా బండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి. యేసోపు గారితో సంబంధం లేకుండా కన్యక కుమారుని కన్నది కాబట్టి ఆమె గర్భం దాల్చడానికి దేవుని యొక్క ప్రమేయం, పరిశుద్ధాత్మ యొక్క సంకల్పం, పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఆయన దేవుని కుమారుడు అనబడుతున్నాడు అంతే. ఇంకా అర్థం చేసుకోవడం కోసం అయితే దానియేలు గ్రంథంలో ఒక మంచి ప్రవచనం ఉంటుందండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనంలో, దీని కంటిన్యూషన్ వీలైతే శుక్రవారం మనం నేర్చుకున్న ప్రయత్నం చేద్దాం. రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది,
అది అన్నిటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. చాలు. ఇక్కడ దానియేలు గారు దర్శనంలో ఇక్కడ మనుష్య కుమారుడు అంటే ఎవరండి? మీకు తెలిసిన దాన్ని బట్టి 100% ప్రభువైన యేసుక్రీస్తు వారేనా? ఇప్పుడు దానియేలు గారు ఈ దర్శనాన్ని చూస్తున్నప్పటికీ ఏమని రాయబడుతుంది? రాత్రి కలిగిన దర్శనం మందు నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడైన మనుష్య కుమారుని పోలిన యొక్కడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధికి ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. అయిపోయింది అప్పటికే. తండ్రి అయిన దేవుని సన్నిధికి ప్రభువైన యేసుక్రీస్తు అప్పటికే తేబడ్డాడంట. దానియేలు గారి కాలానికి తేబడెను, అయిపోయింది, పాస్ట్ టెన్స్ అది. అప్పటికి మరియమ్మ తల్లి యేసు ప్రభు అని కన్నదండి. అప్పుడు మరియమ్మ తల్లే పుట్టలేదు. మరి దానియేలు గారు ఎలా చూస్తున్నారు? అప్పటికే దర్శనములో దానియేలు గారు ఎలా చూస్తున్నాడు? జరిగిపోయిందని చూస్తున్నాడు అప్పటికే. కాబట్టి ప్రియ దేవుని సంగమా, అది ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి సిలువ వేయబడి పునరుద్ధానుడే తండ్రి సన్నిధికి వెళ్తాడు కదా. పెంతెకొస్తు పండుగ దినాన 50వ రోజున ఆయనకు పట్టాభిషేకం జరుగుతుంది కదా, దానికి సంబంధించింది. మనకైతే మానవ మేధస్సుతోటి ప్రజెంట్ ఉన్నదాన్ని మనం చూడగలుగుతాం. రేపు అనేది మనం చూడగలుగుతామా? కానీ దేవుడైతే తన సంకల్పాన్ని చూడండి, రక్షణ సంకల్పం, మనుషులను రక్షించడానికి అంటే మనల్ని రక్షించడానికి దేవుడు ఏదైతే ఒక ప్లాన్ చేశాడో ఆ ప్లాన్ దేవుని సన్నిధిలో ఆల్రెడీ ముందే ఆయన చూసేశాడు. ఆ చూసేసిన దాన్ని మనుషుడైన దానియేలు గారికి కూడా దేవుడు తన దర్శనంలో తేటగా చూపిస్తున్నాడు. దానియేలు గారి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరియమ్మ తల్లి పుట్టడం, మరియమ్మ తల్లి గర్భాన ప్రభువైన యేసుక్రీస్తు వారు రావటం, ఆయన మనుషులందరి పాపాల కోసం సిలువ వేయబడటం, ఆయన 3వ దినాన్ని తిరిగి లేవబట్టడం, ఇవన్నీ కూడా తర్వాత జరిగినాయి. కానీ అవన్నీ కూడా దానియేలు గారు ముందుగానే చూసేస్తున్నాడు. అంటే మన మేధస్సుతోటి మనము ఈ ప్రజెంట్ ఇప్పుడున్న కాలాన్ని చూడగలుగుతాం. కానీ దేవుని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుని స్థాయిలోనే దేవుని ఆలోచించాలి. ఇప్పుడు దేవుని కుమారుడు అని అంటున్న వాళ్ళందరూ కూడా ఆలోచించేయండి. యేసోపు గారికి పుట్టలేదు కాబట్టి దేవుని కుమారుడు అనబడుతున్నాడు. యేసోపు గారికి పుట్టలేదు కాబట్టి దేవుని కుమారుడు అనబడుతున్నాడు. మరియమ్మ తల్లికి పుట్టాడు కాబట్టి మనుష్య కుమారుడు అనబడుతున్నాడు. ఈయన ఇంకా మనుష్య కుమారుడు, వడ్లవాని కుమారుడు, యేసోపు గారి కుమారుడు, దావీదు గారి కుమారుడు, అబ్రహాం గారి కుమారుడు, మరి ఎంతమందికి కుమారుడు అనబడుతున్నాడు కదా. ఈ అన్నిటికీ ఇన్ని కారణాలు ఉన్నప్పుడు దేవుని కుమారుడు అనటానికి కారణం ఏంటో కూడా మనం గ్రహించాలి కదా. దేవుని కుమారుడు ఎందుకు అనబడుతున్నాడో మనం గ్రహించకుండా, లేదండి దేవుడు భూలోకానికి పంపించేటప్పుడు ఇదిగో నా కుమారుని పంపిస్తున్నాను, దేవుని కుమారుని పంపిస్తున్నాను అంటున్నాడు కాబట్టి ఈయన పరలోకంలో పుట్టాడు అంటే మనకు ఒక్క ఆధారం కూడా దొరకదు. ఎన్నిసార్లు చదివినా పరలోకంలో ఎలా పుట్టాడో తెలుసా? సంకల్పములో పుట్టాడు. అది చెప్పడానికి ఎంతసేపు ఆగుతున్నాను. దేవుని స్థాయిలో మనం ఆలోచించినప్పుడు మనకైతే రేపు అనేది మనం రేపటిలోకి ఎంటర్ అయిపోతే, నెక్స్ట్ టుమారోలోకి మనం దాంట్లో ఎంటర్ అయిపోతే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. కానీ దేవుడు ఏంటంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండగలిగిన వాడు, ఉన్నవాడు 3 కాలంలో ఒకే రీతిగా ఉన్నవాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క నిత్య సంకల్పం, ఆ రక్షణ సంకల్పం ఏదైతే ఉందో అది పరలోకంలో ఆల్రెడీ ఆయన చూసేశాడు. ఆ చూసేసిన దాన్ని బట్టి 1 by 1గా ఆయన నా కుమారుని పంపిస్తున్నాను అంటున్నాడు. అందుకే మనుష్య కుమారుడు భూలోకానికి వచ్చాడు అంటున్నాడు. అలాగనే దానియేలు గారికి కూడా చూపించాడు. అర్థమవుతున్నా నా బాధ? ఏం చెప్తున్నాను, ఏం చెప్పాలనుకుంటున్నాను? దేవుడు తన నిత్య సంకల్పాన్ని పరలోకంలో ఆల్రెడీ చూసేశాడు కాబట్టి దేవుని కుమారుని పంపిస్తున్నాను అంటున్నాడు. దానియేలు గారికి కూడా తన దర్శనంలో జరగబోయేదాన్ని జరిగినట్టుగా చూపించేశాడు. అందుకే ఆ మహావృద్ధిని చెంతకి మనిషి కుమారుని పోలే ఒక అతను తేబడ్డాడు అంట, తేబడెను. అప్పటికి ఆయన పుట్టనే లేదు కదా, మరియమ్మ తల్లే పుట్టలేదు. అంటే దేవుని సంకల్పంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని కన్నాడు. సంకల్పంలో కన్నాడు, పరలోకంలో కాదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, అలా మనం దేవుని మనసును మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకి బైబిల్ ఎలాంటి అపార్థాలు ఉండదు. ఒక మాట చెప్తున్నాను, సంకల్పము నిత్యత్వం ఆ రెండింటికి తేడా తెలుసుకోండి.
అది మనకు తెలియనంత కాలము సంకల్పము, నిత్యత్వం. ఈ రెండింటికి తేడా తెలియకుండా రెండింటిని కలిపేసామనుకోండి, రెండింటిని కలిపేస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అయిపోతాం. నిత్యత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు. సంకల్పంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు మనల్ని రక్షించడానికి కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు. అయితే సంకల్పంలో మీరు ఆలోచిస్తే ప్రతి విషయంలో పనిని బట్టి తండ్రి అనే దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చిస్తూ ఉంటాడు. ఆయన నాకంటే అధికుడు అన్నట్టుగా ఉంటాడు. అన్నీ ఆయనకే తెలుసు, నాకేమీ తెలియదు, నేను ఆయనతో నేర్చుకున్నాను, ఆయన పంపిస్తే వచ్చాను. కాలంలో, సమయంలో తండ్రికే తెలుసు. ఎక్కడుండి అంటున్నాడు? సంకల్పంలో ఉండి, నరమాతుడుగా ఉండి అంటున్నాడు. అర్థమవుతుందా? సంకల్పంలో ఉండి మాట్లాడుతున్నాడా, నిత్యత్వంలో మాట్లాడుతున్నాడా? ఆ విషయం మనకు తెలియాలి. నిత్యత్వంలో 100% ముగ్గురు సమానం. ఇప్పుడు తండ్రి అనే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కదండి. తండ్రి అనే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఎంత ప్రేమిస్తాడు? 100% ప్రేమిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక 90% ప్రేమిస్తాడా, 100% ప్రేమిస్తాడా? 100%. పరిశుద్ధాత్ముడు ఒక 70% ప్రేమిస్తాడు. ఆ మాట అంటానికి మన ధైర్యం వస్తుందా? ఆయన 100%, ముగ్గురు 100%. అంటే ఆ ప్రేమలో కానీ, మన మీద చూపించే జాలిలో కానీ, మన మీద చూపించే కరుణలో కానీ, మనం క్షమించే విషయంలో 100% అన్నీ ఉంటాయి. దైవత్వ విషయంలో కూడా వాళ్ళు 100% ముగ్గురు సమానమే. అది నిత్యత్వం. కానీ సంకల్పానికి వచ్చేటప్పటికి పాత్రలు కనిపిస్తున్నాయి. మన ఇంట్లో ఎలాగైతే మన నాన్న, మనము, మన బిడ్డలు కనబడుతున్నారు, వాళ్ళ పనుల్లో పాత్రలు వేరువేరుగా కనబడుతున్నారు. కానీ వాళ్ళ ముగ్గురు ఒకటే అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదేంటంటే, తండ్రి కుమారుడుగా, కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు వారుగా వచ్చారనేది 100% తప్పు. అది మీరు నమ్మొద్దు. త్రియేక దేవుడు అంటే తండ్రి కుమారుడుగా, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడనేది తప్పు. ఆ సిద్ధాంతం కూడా లోకంలో ఉంది. అది లేదు బైబిల్లో. ముగ్గురు దైవత్వం కలిగిన వారు, ముగ్గురు సృష్టిని చేసినట్టుగా ఉంది. ముగ్గురు యెహోవాలనే పేరు ఉంది, ముగ్గురికి దేవుడు అనే పేరు ఉంది, ముగ్గురికి ఉన్నవాడు అని ఉంది, ముగ్గురికి ప్రభులు అని ఉంది, ముగ్గురికి రాజులకు రాజు అని ఉంది. ఇవన్నీ ముగ్గురికి ఉన్నాయి. కానీ ఆ ముగ్గురు కలిపి ఒక్కడే దేవుడు. అది బైబిల్ చెబుతుంది. బోల్డ్ ఆధారాలు ఉన్నాయి. కానీ తండ్రే కుమారుడుగా, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడనేది కూడా సిద్ధాంతం లోకంలో ఉంది. అది 100% బైబిల్కి వ్యతిరేకం. దానికి ఆధారమే లేదు. మనం ఎక్కడ చూసినా సరే ముగ్గురు ఒకేసారి కనిపిస్తున్న ఆధారాలు బోల్డ్లు ఉన్నాయి. మనకి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టుగా తండ్రి కుమారుడుగా, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడంటే దానికి ఒక్క ఆధారం కూడా కనపడదు. దానికి ఇంకా ఏదో గుడ్ ఒకటి, ఇంకోటి ఏంటి, కోకోనట్ ఒకటి, ఇలాంటివన్నీ ఆధారాలు చూపిస్తారు. అవన్నీ కూడా లోకంలో చెప్పడానికి లాజికల్ పనికి వస్తాయి. కానీ బైబిల్ రిఫరెన్స్ దగ్గర అవేవి కూడా సెట్ అవ్వట్లేదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు 100% దేవుడు అంటానికి ఒక 2 ఆధారాలు చూపించేసి ముగించేస్తాను. నిత్యత్వంలో కూడా ఆయన నిత్యత్వంలో కుమారుడు, నిత్యత్వంలో కాదండి, నిత్య సంకల్పంలో కుమారుడు, నిత్యత్వంలో దేవుడు. ఆ రెండింటికి తేడా తెలుసుకోండి. మరలా చెప్తున్నాను, కన్ఫ్యూజన్ అవ్వకండి. నిత్యత్వంలో దేవుడు, నిత్య సంకల్పంలో కుమారుడు. నిత్య సంకల్పంలో ఉన్న కుమారుని భూలోకానికి పంపించాడు. సంకల్పంలో ఉన్న కుమారుని. మనకైతే జరుగుతున్న దాన్ని బట్టి, జరుగుతున్న కాలంలో ఉన్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ దేవుడైతే ముందుగానే అన్నీ చూసేస్తాడు. అదే ఇందాక మన దానియేలు గ్రంథంలో కూడా చూస్తాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో, భూ నివాసులందరూ అనగా జగదుత్వత్వం మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఇక్కడ చూడండి, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. అప్పటికే వధింపబడి ఉన్నాడా? లేదు. ఆయన 2000 సంవత్సరాల తర్వాత వధింపబడినాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వారందరూ కూడా ఏం చూస్తున్నారంట? వధింపబడి ఉన్న గొర్రెపిల్లని. అప్పటికి ఎలా వధింపబడి ఉన్నాడు? ఎక్కడ వధింపబడి ఉన్నాడు? దేవుని సంకల్పంలో వధింపబడి ఉన్నాడు. పదే ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సంకల్పంలో ఆల్రెడీ ఆయనకి జరిగిపోయిన దాన్ని మనుషులైన మనకి మన తరాల్లో చూపిస్తున్నాడు. ఇంకొక మాట కూడా చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అర్థమవుతుందండి? మరలా చదువుతున్నాను చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అయిపోయింది. మనం పరలోకానికి వెళ్ళామండి. మరి ఇక్కడ బాప్తీసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. బాప్తీసం పొంది దేవుడు చెప్పినట్టుగా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్న వారిని దేవుడు పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూర్చుండబెట్టేశాడంట. ఉన్నాము మనం ఇంకా వెళ్ళనే లేదు, మనకి ఇంకా చావే లేదు, మనం ఇంకా చనిపోనే లేదు. చనిపోయిన తర్వాత కదా మనం పరలోకానికి వెళ్తాం. అర్థమవుతుందా దేవుడు ఏ సెన్స్లో చెప్తున్నాడు? ఆల్రెడీ ఆయన యొక్క చిత్తములో, ఆయన నిత్య సంకల్పంలో భూలోకంలో ఉన్న నరులు ఎవరు పరలోకానికి వస్తారనేది ఆయన ఆల్రెడీ ముందే చూసేశాడు. దాని గురించి చెప్తున్నమాట. అది పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూర్చుండబెట్టానంటే ఎలా కూర్చుండబెట్టాడు? ఎవరు పరలోకానికి వస్తారనేది, మనలో ఉన్న వారిలో ఎవరు వస్తారనేది ఆయనకు ముందే తెలుసు. ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం. ఆ కూర్చుండబెట్టిన వారిలో నువ్వు నేను ఉన్నామా లేదని పరిశీలన చేసుకుందాం అంతే, వ్యక్తిగతంగా. ఆ లిస్టులో నువ్వు నేను ఉన్నామని చెక్ చేసుకుందాం. ఎందుకంటే మనకు అవకాశం ఉంది, బ్రతికే ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, కాగా జగదుత్పత్తి నాటి వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నాయంట. చాలు బ్రదర్, మనం ఆ మాట గురించి వెళ్తున్నాం అక్కడికి. యాక్చువల్గా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా దేవుడు అన్న విషయం దగ్గర నేను ఇంకా వెళ్ళలేదు. దేవుని యొక్క నిత్య సంకల్పంలో ఎలా జరిగిపోయినాయో వాటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ నిత్య సంకల్పంలో అన్నీ జరిగిపోయినాయి దేవుని సన్నిధిలో. ఆ జరిగిపోయిన దాన్ని మన తరాలలో మనకు చూపిస్తూ వస్తున్నాడు. ఆయన కార్యములను కూడా ఆల్రెడీ సంపూర్తి చేయబడ్డాయంట. చేయబడితే ఈ లోకమంతా ఉండకూడదు కదా, మన భూలోకంలో ఉండకూడదు కదా. ప్రభువైన యేసుక్రీస్తు సెకండ్ కమింగ్ అయిపోయిన తర్వాత కదా ఇవన్నీ కూడా సంపూర్తి చేయబడతాయి. అది ఇంకా జరగనే లేదు, కానీ దేవుని యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆయన యొక్క సంకల్పంలో నెరవేర్చబడి ఉన్నాయి. ఒక మాట చెప్తాను చూడండి. దేవుడు ఎలా చూస్తాడు, ఎలా ఆలోచిస్తాడంటే, ఆయన 3 కాళ్ళలో ఏకరీతిగా ఉన్నవాడు కదా, 3 కాలాల్లో ఆయన ఏకరీతిగా ఉన్నవాడు కదా. అలా ఉన్న ఆయన ఎలా చూస్తాడంటే, మనకు రేపనేదే తెలియదు, కానీ దేవుడికి మాత్రం 100 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుందో చూస్తాడు. లేదు మనం చివరి రోజుల్లో, ఇక్కడున్న మన చివరి రోజులు వస్తాయి కదా, ముసలివాళ్ళం అయిపోయిన తర్వాత చావుకు దగ్గరైనప్పుడు మన చావు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ నాయన మాకు సమాధి కార్యక్రమం ఎలా ఉంటుందో చూపించమంటే, దేవా సమాధి కార్యక్రమం ఆల్రెడీ దేవుడు ఇక్కడే స్క్రీన్ వేసి చూపించగలడు. చూపిస్తాడా లేదా? వీడైతే ఇక్కడ నిలబడి చక్కగా వాక్యం చెప్తున్నాడు, వీడు అంతం ఎలా ఉండదో ఒకసారి మాకు చూపించమని మీలో ఎవరికైనా మనసు వచ్చి దేవుడిని అడిగారు అనుకోండి, ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ వేసి చూపిస్తాడు నా సమాధి కార్యక్రమం ఎలా ఉంటుందో. అది దేవుడు అంటే. ఇంకో మాట చెప్పనా, మీ సమాధి కార్యక్రమాలు కూడా అలానే చూపిస్తాడు దేవుడు, నాదే కాదు. ఎందుకంటే అవన్నీ కూడా ఆల్రెడీ ముందు చూసేశాడు దేవుడు. అది దేవుని స్థాయిలో అర్థం చేసుకోవటం అంటే. మన ప్రియ సహోదరులందరూ కూడా దేవుని సంకల్పంలో, నిత్య సంకల్పంలో మాటలు తీసుకొని వచ్చి నిత్యత్వంలో దానికి అప్లై చేసి, నిత్యత్వాన్ని సంకల్పంలో అప్లై చేసి 2 కన్ఫ్యూజ్ చేసుకొని, ఇదిగో దేవుని కుమారుడు అని ఉంది, దేవుని కుమారుడని నమ్మితేనే పరలోకం. యోహాను సువార్త 20:31లో మనం లాస్ట్ క్లాస్లో కూడా విన్నాం. దేవుని కుమారుడు నమ్మితేనే పరలోకం అని చెబుతున్న వాదనలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకు దేవుని కుమారుడు అనబడుతున్నాడు? ఇప్పుడు ఆయన మనిషి కుమారుడు, వడ్లవాణి కుమారుడు, మరియమ్మ తల్లి కుమారుడు, యేసేపు కుమారుడు, దావీదు కుమారుడు, అబ్రహాం కుమారుడు, ఇంతమందికి కుమారులుగా ఉన్నప్పుడు వీటన్నిటికీ కారణాలు ఉన్నట్టే దేవుని కుమారుడు అంటానికి కూడా కారణం ఉంది. ఆ దేవుని కుమారుడు అంటానికి కారణం ఏంటంటే, యేసేపుకు పుట్టనందుకు దేవుని కుమారుడు. వెరీ సింపుల్. యేసేపు గారికి పుట్టనందుకు దేవుని కుమారుడుగా అనబడ్డాడు. దేవుని కుమారుడు అనబడ్డాడు. అక్కడ మనం చూసాం ఇందాక లూకా సువార్తలో. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి దైవత్వ విషయంలో మనము దేవుని యొక్క జ్ఞాన విషయంలో అభివృద్ధి చెందాలంటే ప్రశ్నించుకుంటూ బైబిల్ చదవాలి.
ప్రశ్నించుకోకుండా ఏదో గుడ్డిగా సేవకులు ఏదో చెప్పారు, సహోదరులు ఏదో చెప్పారు, ఈరోజు ఆరాధనకి వెళ్ళేసి వచ్చాం, బైబిల్ క్లాస్కి వెళ్ళేసి వచ్చాం, అలా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము దిగజార్చుకోవద్దు. దేవునికి జ్ఞాన విషయంలో అభివృద్ధి చెందాలంటే ప్రతిరోజు వాక్యాన్ని ఎలా ధ్యానించాలంటే ఒకసారి మనసులో పశువులు జ్ఞాపకం చేసుకుందాం. పశువులు ఎలాగైతే పొలానికి వెళ్ళేసి వచ్చి ఉదయం అంతా చక్కగా పొలంలో మేసొస్తాయి, సాయంత్రం వచ్చేటప్పటికి అవి పండు కాకుండా కూర్చొని చక్కగా కాళ్ళ మీద నెమర వేస్తూ ఉంటాయి. అలాగనే వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం చదివిన రెఫరెన్సులు, మనం విన్న ఆధారాలను బట్టి కొంతమంది నోట్సులు రాసుకున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి ఇంకా ఆల్రెడీ దేవుని సంకల్పంలో జరిగిపోయిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, నిత్యత్వం ఎలా ఉంది, చదువుకున్న వాళ్ళు ఒకసారి కొంచెం ట్రై చేయండి. దీన్ని కొనసాగింపుగా మనం వీలైతే శుక్రవారం క్లాసులో దీన్ని కంటిన్యూ చేసుకుందాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా నాయన, మీకే స్తుతులు స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి కొన్ని విలువైన మాటలతోనైనా మమ్మల్ని హెచ్చరించి బలపరిచి నిత్య సంకల్పానికి నిత్యత్వానికి తేడా ఏంటో మాకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం తండ్రి. ఆ మాటలు విన్న మేము ఎంతవరకు అర్థం చేసుకున్నామో, విని విడిచిపెట్టే వారి జాబితాలకు వెళ్ళిపోకుండా మా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్య సంకల్పంలో ఉండి మాట్లాడుతున్నాడా, నిత్యత్వంలో ఉండి మాట్లాడుతున్నాడా, ఎందుకు అలా మాట్లాడుతున్న విషయాలను మేము గ్రహించుకుంటకు మా అందరి మరణోత్తరాలు వెలిగించమని వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరి విషయం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. విన్న వాక్యం వాళ్ళందరి జీవితాల్లో ఫలించలాగిన వారు దేవుని గురించిన జ్ఞాన విషయంలో అభివృద్ధి పొందేవారిగా మీ బిడ్డలు నడిపించమని అలుపుడైనా నేను మీ బిడ్డలతో మీ మాటలు పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని కూడా స్తోత్రం తండ్రి. ఉన్నతంగా మీకు వాక్యాన్ని నాకు నేర్పండి తండ్రి. నేను బ్రతుకుతూ శరీరంలో ఉన్నంతకాలం మీ మాటలు అనేక మందికి వివరించిన కృపను అనుగ్రహించమని, దాని జరగబోయే కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా జరిగించమని ఇక ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.